అండి ఇవాళ నేను మునక్కాయ చారు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి మునక్కాయలు, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయలు ఈ సైజు ముక్క కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో తర్వాత చింతపండు నీళ్ళండి. ముందరగానే చింతపండు నానేసుకొని రసం పిండి ఇది నీళ్ళలో కలిపి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు, పచ్చిపప్పు వేసుకున్నాను. తర్వాత ఇదిగో ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం తిప్పుకున్నాము. ఓకే, అది ఫ్రై అయ్యాక ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా మునక్కాయ, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి తిప్పుకున్నాం. ఇదండి ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, వీటిలోకి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా నీళ్ళు, అవి కూడా వీటిలో పోసేసుకుందాం. ఈ 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఒక్క స్పూను ఉప్పు వేసుకుందాం. పసుపు వేసుకుందామండి. శుభ్రంగా తిప్పుకుందాం, కాగబెట్టుకుందాం అండి. పప్పు అండి వండాను. ఇది శుభ్రంగా జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. మెత్తగా ఉండాలి. వీటిలోనే పచ్చిపప్పు కలిపాను, కందిపప్పు కలిపాను. చాలా బాగుంటాయి చారు. ఈ చల్లగా ఆరిపోయినాయి కదా, ఇంకా మనం ఇది మిక్సీ జార్లో పెట్టుకుందాం. పప్పు ఇలా ఉంటే చాలు, మెత్తగా ఉంది చూసారా. ఇంకా దీంట్లో చారులో కలిపేస్తే చారు బాగా కలిసిపోయి చిక్కగా ఉంటాయి. పప్పు దాంట్లో వేసుకుందాం. మొత్తం ఇంకా దాంట్లో వేసుకుందాం. ఇదండి పప్పు వేసాం కదా, శుభ్రంగా తిప్పుకుందాం ఒకసారి కలిసేటట్టు. కలవలేదు ఇంకా పప్పు, కలిసిపోతుంది, ఇబ్బంది అయితే ఉండదు. 1 స్పూను పంచదార వేస్తున్నానండి. పంచదార ఇదిగో, ఒక్క స్పూను నేను ఇంట్లోనే రసం అదేనండి మామూలుగా సాంబార్లో వేస్తారు చూడండి, ఆ పొడి తయారు చేసుకున్నాను. అది కూడా దీని మీద వేసుకుందాము. 1 స్పూన్ వేస్తున్నాను, అది కూడా మరింత వేయట్లేదు. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందామండి. కలిసిపోయింది. బాగా కాగబెట్టుకుందాం. మునక్కాయ ఉడికిందాక చాలు కుందామండి. మళ్ళీ ఇంకొకసారి పొంగిపోకుండా చూసుకోండి. పొంగిపోతుంటాయి, పైకి పొంగకుండా చూసుకోవాలి. అసలు మునక్కాయ చారు అంటే చారేనండి. అసలు బుల్లె ఉంటాయి ఆ టేస్ట్. బాబా, ఒక్క ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు ఎగస్ట్రానే తింటారు, అంత రుచిగా ఉంటాయి. ఇవి బాగా కాగబెట్టుకుందాం. మునక్కాయ చారు అంతవరకు వచ్చినా చూసుకుందామండి. కమ్మనే వాసన వస్తూ ఇది చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో, మంచి స్మెల్ వస్తూ నిజంగా అండి చాలా బాగుంటాయి. అసలు అందుట్లో ఈ మునక్కాయలు ఉంటేనే ఆ చారుకి ఆ ఫ్లేవర్ ఇస్తాయండి. మునక్కాయ కూడా ఉడికిందండి బాగా. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. దీంట్లో ఒక్క ఉప్పు చాలేదని డౌట్ వస్తుందండి. ఉప్పు వేసుకుందామండి. ఉప్పు చాలేదు, చిక్కబడ్డాయి చూసారా. అస్సలు కమ్మని వాసన వస్తున్నాయండి. నిజంగా 1 ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తింటారండి, అంత రుచిగా ఉంటుంది. దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కొత్తిమీర చల్లేసుకుందామండి, ఎందుకంటే చారు రెడీ అయినాయి. కమ్మని పప్పు చారండి, చాలా బాగున్నాయి. నేను కాడలతో సహా వేసేసాను. ఇదిగోండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.